యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుకున్నాం. ఆది కాండం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోళమును గోమేదకము దొరుకును. చాలు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దయగల నాయన, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా తండ్రి, మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు మీ లేఖనం నుంచి మాతో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఆది కాండము ప్రారంభ గ్రంథము, గ్రంథము ముగింపు గ్రంథం. ప్రారంభం ఆది కాండం, ముగింపు ప్రకటన. ప్రారంభం ముగింపు కనుక ఈ ప్రారంభం ముగింపు లోపల మనము దేవుని మాటలు మనం వింటూ వాటిని గైకొని మనం ఉన్నట్టయితే ప్రారంభంలో ఎట్లా ఉన్నామో ముగింపులో కూడా మనం అట్లాగే ఉండాలి. అంటే మన జీవితం మనం ఏ విధంగా ప్రారంభిస్తున్నామో ఆ ప్రారంభించిన జీవితం మార్పు లేకుండా ముగించే వరకు అట్లాగే మనము ఉంటే ఏదైనా మనము సాధిస్తాం. ప్రారంభంలో ఒక రకము, మధ్యలో ఒక రకము, మళ్ళా ముగింపు వస్తే ఒక రకంగా ఉంటే ముగింపులో మనం ఎత్తబడలేం కనుక మనం ఎడవబడతాం. అందుకని దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యం విని మారు మనసు బాప్తిసం పొంది దేవుని బిడ్డగా జీవిస్తున్న మన జీవితాలు ప్రారంభంలో దేవుని దగ్గర మనం ఏమనుకున్నామో ముగించే వరకు కూడా అదే మార్గంలో మనం నడిచినట్లయితే తప్పక ముగింపులో మనము ఆ నిత్యత్వంలో మనం ఉంటాం. కనుక మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నారని నాకు తెలుసు. ఒక నది బయలుదేరింది. ఆ నది ఎక్కడ పుట్టిందంటే ఏదైనా తోటలో పుట్టింది. ఏదైనా తోటకు ఇంకో మాట ఏముందంటే పరదైసు అని ఉంటుంది. పరదైసులో జీవవృక్ష ఫలాలు ఉన్నవి. అంటే ఏదైనా తోటలోనే జీవవృక్ష ఫలాలు ఉన్నవి. ఈ తోటను తడపటానికి ఒక నది బయలుదేరి అది 4 శాఖలైంది. అంటే 4 దిక్కులు ఉన్నాయి మనకి. తూర్పు, పడమట, దక్షిణం, ఉత్తరం. ఈ 4 దిక్కులకి 4 శాఖలుగా ఈ కాలువ, ఈ నది బయలుదేరింది. ఈ నది బయలుదేరి మొట్టమొదటి నది పేరు పీషోను. పీషోను అనే మాటకు అర్థం ఏంటంటే ధారాళముగా ప్రవహించు నది అని అర్థం. అంటే దానికి ఆపు ఉండదు అనమాట. అన్నది ధారాళంగా ప్రవహిస్తూ ఉండేది. ఈ నది
అవిలా దేశమంతటా తడుపుతూ ఉంది. అవిలా దేశం అంతా పారుతా ఉందంటే తడుపుతూ ఉంది నది అంతా. అంటే మన దేశం ఏ దేశము? భారతదేశం. మనం భారతీయులు కనుక భారతదేశం అని, అమెరికా దేశం అని, ఇట్లాంటి ప్రపంచానికి 240 దేశాలు ఉన్నాయి. 240 దేశాల్లో మన దేశం భారతదేశం. ఇప్పుడు ఈ భారతదేశాన్ని తడపడానికి ఒక నది బయలుదేరితే ఆ నది పేరు ఏంటంటే పీషోను. నది పేరు చెప్పండి. పీషోను అనగా ధారాళంగా ప్రవహించే నది. నది అంటే ఏంటి? నదిలో ఏముంటుంది? నీరు ఉండేది. నీరు దేని సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యము. నది అంటే నీరు. నీరు దేని సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం. అందుకే యేసు ప్రభు వారు యూదులు పండుగ చేస్తున్నప్పుడు ఆ పండుగలో ఒక మాట అన్నాడు. ఆ పండుగ దినములో అంచె దినమున నా యొద్దకు రండి, నేను ఇచ్చే నీరు మీరు తాగితే మీ కడుపులో జీవజల నదులు బిగ్గరగా పారుతాయని కేకేశాడు. జీవజల నదులు అన్నమాట. ఆ మాట ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి ఒక మాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. 37వ వచనం చదువుతారా ఒక మాట? బైబిల్ తెరిచి కొంచెం. ఆ పండగలో ఆ దినము, అది అంచె దినం, యేసు ప్రభువు నిలిచి ఎవడైనను తప్పి కొని ఎడల నా యొద్దకు వచ్చి తప్పిని తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసమించు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి పారునని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు నది అంటే చెప్పండి? నీరు. నీరనగా నీకు అర్థం చెబుతున్నా. నది అనగా నీరు, నీరనగా వాక్యం. ఈ వాక్యాన్ని యేసు అని చెప్పాడు. పండుగలో లేడు దేవుడు, కానీ నా యొద్దకు రండి అని నిలిచి ఆయన కేకేస్తున్నాడు. నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచండి, దప్పికొన నా దగ్గర రండి, మీ దప్పి నేను తీరుస్తాను. నా యందు విశ్వాసం వస్తే మీ కడుపులో నుండి జీవజల నదులు, ఒక నది కాదంట, నదులంటే ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు పారుతాయి అంట. మన కడుపులో నుంచి నదులు పారుతాయి అంట. స్తోత్రం. హల్లెలూయా. మన నదులు, మన కడుపు నుంచి జీవజల నదులు పారుతాయి. ఈ జీవజల నదులు అనగా వాక్యము. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు, అంటే 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల్లో యేసు ప్రభువు ఒక్కడే దేవుడు. ఈ గ్రంథాల్లో ఉన్న మాటలన్నీ మన బ్రతుకులు కాదు. ఇప్పటికి 6,622వ సంవత్సరం ఇది. దేవుడు మానవుని సృష్టించి 6,022 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాలు. క్రీస్తు శకం ఇప్పుడు 2022వ సంవత్సరం అని వాక్యం చరిత్ర చెబుతుంది. చరిత్ర కాదు, దేశం అని చెప్పేది అదే. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఇంకంతే. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అంటే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. భారతము, పురాణము, రామాయణము, భగవద్గీత ఎన్ని ఉన్నా కూడా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని రాయబడింది ప్రపంచ దేశాలన్నిటి. హల్లెలూయా. కనుక అందుకని ఈ యేసుక్రీస్తు వారు ఈ నది అనగా నీరు, నీరనగా వాక్యము. ఈ వాక్యాన్ని నేను ఈరోజు కొన్ని మాటలు, ఈ సబ్జెక్టులన్నీ మీరు నేర్చుకోవాలంటే చక్కగా రోజు మందిరానికి వచ్చి ఒక నోట్స్ పెట్టుకుంటే చక్కగా ఈ వాక్యాలన్నీ కూడా మీరు
నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది నూతన సంవత్సరం. కనుక మీరందరూ కూడా శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఈరోజు రేపు రాకపోతే మీకు అర్థం కాదు. ఇదే వాక్యము పూర్తయ్యే వరకు కూడా మీకు చెప్పాలంటే, మీరు వినాలంటే మీరు ప్రతి వారము దేవుని దగ్గరికి రావాలి. వస్తే ఆ వాక్యాన్ని మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. పూర్తిగా చెప్పాలంటే ఒకరోజుకి అవధి వాక్యం, ఒకరోజుకి అవధి సబ్జెక్ట్ అవ్వాలంటే దాదాపు ఒక వారం రోజులు పట్టింది. రోజు చెప్పాలంటే రోజు వారం రోజులు పట్టింది. మరి వారం రోజులు రోజు చెప్పుకోలేక, అదే బైబిల్ క్లాస్ అయితే రోజు చెప్పుకోం. బైబిల్ క్లాస్ అయితే రోజు పెడతాం, తరబీదు పెడతాం. నేర్చుకోగలిగిన వాళ్ళు కాస్త యవనస్తులు అందరూ నేర్చుకుని భవిష్యత్తులో వాళ్ళు కూడా పరిచర్య సేవ చేయాలనుకుంటే బైబిల్ ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్లో మాస్టర్ గారులు అంటే సేవకులు ఏ విధంగా సువార్థికుల కంటే విశ్వాసులకు నేర్పి వాళ్ళని తరబీదు చేసి సేవ పంపిస్తారు ట్రైనింగ్. అలాగే మనం చేయాలంటే మనకు ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా మాకు ట్రైనింగ్ పెట్టండి అంటే యవనస్తులు ఎవరైనా వస్తే స్త్రీలుగైనా పురుషులైనా ట్రైనింగ్ పెట్టి చెప్పచ్చు రోజు వాక్యాన్ని. అంత రోడ్డు మనకి ఎవరు లేరు. ఉన్నారా? లేదు. కనుక ఏదో వారానికి ఏదో వచ్చి దేవుని దగ్గర వచ్చి ఈ రోజుకి దేవుని మాటని వెళ్దామని వచ్చేవాళ్ళే కానీ అసలు సారాంశం ఏంటో, ఆ రుచి ఏంటో తెలుసుకుందాము, దాన్ని నేర్చుకుందాము, దాని భావం ఏంటో తెలుసుకుందాం అని ఆలోచన ఆసక్తి కలిగి ఉంటే, దాన్ని బట్టి మనం కలిగి ఉంటే దాని తగ్గ ప్రతిఫలము, దాని తగ్గ వచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, వేరుగా ఉంటుంది. నువ్వు కొంతమంది తిరుపతి కథ చెప్పిస్తారు, తెల్లవారు చెప్తే కానీ తెల్లారిపోతే నా కథ ఆ ప్రజలకు అర్థం కాదు. అంతేగయ్యా, ఆ కథ చెప్పేవాడు తెల్లవాడు చెప్పాలి, అప్పుడు కానీ ఆ కథ అర్థం అవుతుంది. తెల్లవాడు దానికోసం అంటా కూర్చుని అంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం తెల్లవారు చెప్పాలంటే ఇదేవాడు తప్ప. స్తోత్రం చెప్పండి. అందుకని ఇప్పుడు ఈ నదనగా నీరు, నీరనగా వాక్యము. ఈ వాక్యానికి ఉన్న మాటలు మీకు కొంచెం చెప్తాను. వాక్యము ప్రవహిస్తుంది, ధారాళంగా ప్రవహిస్తుంది. ఈ వాక్యాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెబుతాను. చూడండి, 119వ కీర్తన 11 వచ్చింది. వాక్యం ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. 119వ కీర్తన 11 వచ్చింది. కొంచెం వినండి, చదువుకున్నాడు, చదవండి, కొంచెం బైబిల్ చదవండి. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో. ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు? వాక్యం అంటే చెప్పు కదా, నది అంటే నీరు, నీరంటే వాక్యం. ఈ వాక్యము ఎందుకు వినాలి అంటే, ఈ వాక్యం ఎందుకు వినాలంటే దేవుని ఎదుట పాపం చేయకున్నట్లు ఆ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటానికి. హృదయం ఏముంచుకోవాలి? మరి మనం ఏముంచుకుంటున్నాము? మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో పాపం ఉంది. మనం మాట్లాడుకునే లోకసమైన మాటల్లో ప్రతి ఒక్క మాటలో తప్పులు ఉన్నాయి. అవి మన హృదయంలో ఉంచుకుంటున్నాము. వాటిని మన జీవితకాలం అంతా కూడా మర్చిపోం. కానీ వాక్యం మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాము. వాక్యాన్ని మనం ఉంచుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుందో మీకు చెబుతాను తర్వాత. అందుకే భక్తుడైన దావీదు ఒకప్పుడు పాపం చేసిన వాడు, పాపం చేసి పడిపోయాడు. శాపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఇక నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటానయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే వాక్యం హృదయంలో ఉంచుకుంటారో వాడు పాపం చేయలేరు. పాపం అంటే ఏంటి అంటే వాడు చంపడం కాదు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే, చెప్పిన మాట వినకపోవడమే పాపము. మనం బాప్తిసం పొందినప్పుడు దైవజనుడుగా నాకు ఇచ్చిన అధికారం బట్టి మీకు చెప్పాను, అయ్యా యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. మరి ఆయన మన కొరకు వచ్చి
ఎన్నో శ్రమలు పొంది, నిందలు అవమానాలు పొంది, బాధలు పొంది, మన కొరకు కొడదక్కు 40 దెబ్బలు కొడతో కొట్టించబడి, శర్మంతా చీలి, రెప్పల్లాగా మాంసం కండ్లన్నీ కూడా ఏలాడి, రక్తముద్దయిపోయి, శిరస్సు మీద ముళ్ళ కిరీటం గుచ్చబడి, 3 మేకులతో కాళ్ళలో చేతుల్లో సిలువు కొట్టబడి, ఉమ్ము వేయబడి, హింసించబడి, మన కొరకు ఆయన చనిపోయాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి ఆయన వచ్చే వరకు, నువ్వు ఈ భూలోకం జీవించే వరకు నమ్మి నువ్వు శని ఆదివారం ప్రార్థనకు వస్తావా? వస్తానయ్యా. మరి సంసారానికి ప్రతి నెలలో సంసారంలో పాలు పొందుతావా? పాలు పొందుతాను. మరి ఈ లోపల నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు, బాధలు, కరువులు, కష్టాలు, ఎన్నో వ్యాధులు, బాధలు వస్తాయి. అయినా ఎన్ని తట్టుకుని ప్రభు కొరకే జీవిస్తావా? జీవిస్తానయ్యా అని చెబుతున్నాను. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నేను మీకు బాప్తిసము ఇచ్చుచున్నాను అని చెప్పి బాప్తిసం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో బాప్తిసం పొందేవో అన్ని సంవత్సరాల్లో మనం కరెక్ట్ పాటిస్తున్నామా? పాటు కూడా పాపమే. అది చెప్పేది. ఏదో ఒకటి నరహత్య చేయటము, ఒక విభజించటము, ఒక దొంగతనం చేయటం, అన్యాయంగా అబద్ధం ఆడటం ఇవి కాదండి. అవి పాపాలే. కానీ ఆ పాపాలకు క్షమాపణ ఉంది, కానీ ఈ పాపాలకు క్షమాపణ లేదు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఆ పాపాలకు క్షమాపణ లేకపోమంటే ఆదామును ఏదో తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు, క్షమించలా, వెళ్ళగొట్టి శాపం పెట్టాడు. వాళ్ళకి సర్పాన్ని శాపం పెట్టాడు. నువ్వు నా బిడ్డలో మోసం చేసే వరక నువ్వు ఈ రోజు నుంచి నువ్వు పొట్టతో పాగుతావు, మను తిని బతుకుతావు. స్త్రీ సంతానానికి నీ సంతానం వైరు కలజేస్తున్నాను. స్త్రీ సంతానం మడి మీద కొడతావు, ఆ స్త్రీ సంతాన్ని తలకాయి చిత కొడతాడని శాపం పెట్టాడు సాతాను. స్త్రీకి అన్నాడు, నేను చెప్పిన మాట విన్నప్పుడు నువ్వు తినడానికి కూడా తిన్నావు గనక నువ్వు ప్రసవేదన పడి, మిక్కిలిగా ప్రసవేదన పడి బిడ్డలను కంటావు. నీ భర్త మీద నీకు వాంచగలిగింది, అయినా నీ భర్త నిన్ను యాదుతాడని చెప్పి అదే శాపం. ఇప్పుడు 3వ శాపం పెద్ద శాపంలో పెట్టాడంటే ఆదాము పెట్టాడు. ఆదామా, నా మాటను కూడా నీ భార్య మాట విని, నేను తినద్దన్నప్పుడు నువ్వు తిన్నావు గనక. ఎవరి మాటని? నేను తినద్దన్నప్పుడు నువ్వు తిన్నావు. ఆ మాటను చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ చూడండి. ఆ మాట, నీ భార్య మాట విని. చదవండి, ఆదికాండం 3:17. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును ఇంటివి గనక నీ నిమిత్తము భూమి శపించేసి, భూమి శపించాడు, నేల శపించబడి అది నీ గురించి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తుంది. నువ్వు బ్రతుకాలమో దాన్ని సేద్యం చేసుకుని దాని పంట తింటావు. నువ్వు మన్ను కనుక నువ్వు తిరిగి మళ్ళా. ఇది ఒక్క తప్పు చేసినందుకు దేవుడు ఆయన క్షమించే పాపాలు ఉన్నాయి అని చెప్పారు కదా. వ్యభిచరించినా క్షమిస్తాడు, దొంగతనం చేసినా క్షమిస్తాడు, ఒక వ్యక్తిని చంపినా దేవుడు క్షమిస్తాడు. కానీ ఆజ్ఞ మీరితే మాత్రం క్షమించడు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అయ్యా, మరి ఇప్పటికి మేము ఇన్ని ఆజ్ఞలు మీరే కదా, మాకు పరలోకం లేదని మీరు అనొచ్చు. నేను చెబుతున్నాను, ఇన్ని ఆజ్ఞలు తెలిసి మీరేవో తెలియక మీరేవో అయిపోరు. కానీ ఇహనుంచను జాగ్రత్త పడితే ఈ దినమందైనా అంటాడు యేసుప్రభువు అన్నాడు, ఈ దినమందైనా నీవు సమాధాన సంగతులను వెతికినట్లా నీకెంతో మేలు అంటాడు. ఈ దినం నుండి నువ్వు మనసు మార్చుకుని ఆజ్ఞను పాటిస్తే, ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆ ముగింపులో నిత్య జీవనకి వెళ్తాం. దేవుని స్తోత్రం. అందుకని ఈ మాట గురించే దావీదు పశ్చాత్తాపడి ఏడ్చి ఆయన చేసి నరహత్య చేశాడు. పొరుగువాని భార్యకి వ్యభిచారం చేశాడు, ఒక వ్యక్తిని అనేక చంపేశాడు.
ఈ రెండు పాపమే కదా. మరి ఈ పాపం క్షమించాడు దావీదు. మరి సౌలుని ఏం చేశాడు? సౌలుని అరాచి చేయలేదు, ఎవరిని హింసించలేదు. సౌలు చేసిన పని ఏంటి? సౌలు చేసిన పని ఏంటంటే అమాలేకులందరూ చంపిరామన్నాడు. చంపేసా, ఏది తీసుకురావద్దు, చంపేసా అన్నాడు. అందరూ చంపేమంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సౌలు రాజు చంపేలా అసలు రాజును తీసుకొచ్చాడు ఇంటికి. అమాలేకులు రాజుని అని అగబ్బోని రాజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అక్కడ గొర్రెలు కొవ్విన ఎడ్లను తీసుకొచ్చి దొడ్లో కట్టేసి. ఇప్పుడు దేవుడు కోపం రాదా? చెప్పిన మాట ఏంటి? అంత సర్వనాశం చేసిరామంటే ఆజ్ఞ మీరేడు సౌలు. అందుకే సౌలు కుటుంబం పతనం చేశాడు దేవుడు. సౌలు కుటుంబంలో ఇక రాజరికం లేదు. సౌలు కుటుంబానికి ఆశ్రయం అందరూ చంపేశాడు. ఈయన చేసిన పని ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించాడు. మరి దావీదు చేసింది గొప్ప పాపం. ఒక వ్యక్తిని హింసించాడు, హింసించిన భర్తని ఇద్దరు పెట్టి చంపేశాడు. ఇంత ఘోర పాపం చేసినా ఆయన క్షమించరు కానీ సౌలుని క్షమించరు. ఎందుకంటే ఆజ్ఞ మీరటమే పాపం. ఆజ్ఞలు మీరిన ఆయాధాములు వనము నుండి వెలివేయబడెను. ఆజ్ఞలు మీరిన ఆయాధాములు వనము నుండి వెలివేయబడెను. సోపును సొమ్మము రాసిన వాడై, సోపును సొమ్మము రాసిన వాడై ఆకాను మర నించగదా, ఆకాను మర నించగదా. ఏదేనులో ఆకాములా చెరుకులోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు మీరిన మానవా. తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ నిజం, తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ నిజం. ఏదేనులో ఆదామునా చెరుకులోని ఆకానునా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. ఏది మా అంటే ఆజ్ఞ. ఇప్పుడు మనం ఎన్నో ఆజ్ఞలు మీరేసాం, ఎన్నో సంవత్సరాలు పోగొట్టుకున్నాం, ఎన్నో పునరుద్ధాన ఆధారాలు పోగొట్టుకున్నాం, ఎన్నో శనివారాలు పోగొట్టుకున్నాం. మరి ఆయన ఆజ్ఞ మీరినట్టే కదా. ఇప్పుడు దీనికి ఎత్తిన మనము పశ్చాత్తాపడు. దావీదు అదే పశ్చాత్తాపడు అంటాడు. అయ్యా, నీ ఎదుటికి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటానయ్యా. ఉంచుకున్న తర్వాతే దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు వాక్యం ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ రోజు నుంచి ఆజ్ఞ పాటిస్తే, ఆయన వాక్యం మీ హృదయంలో ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. ఇది తప్పులు చేస్తుందరే క్షమిస్తాడు ఆయన. ఇక నుంచైనా మార్చుకుంటే, ఇక నుంచైనా మనం జాగ్రత్త పడితే దేవుడు మనను కాపాడుగాక. అందుకే ఈ వాక్యము ఎక్కడ ప్రవహిస్తుందంటే హవీలా దేశం అంతా ప్రవహిస్తుంది. అంటే నీరనగా వాక్యం అని చెప్పారు కదా. ఆ వాక్యం ఎవరు మార్చింది? ఇప్పుడు రౌడీలు మార్చింది, రాడికల్స్ మార్చింది, విగ్రహార్థులు మార్చింది, దొంగలు మార్చింది, దోషులు మార్చింది, నరహంతులు మార్చింది, నామకాత క్రైస్తులు మార్చింది, కొండగులు మార్చింది, రాజకీయ నాయకులు మార్చింది, అనేక భూతవజులు మార్చింది, నరహంతులు మార్చింది, అనేక మందిని మార్చింది ఈ వాక్యము. మార్చింది. అందుకే అవిల దేశం అంతా తడబడుతుంది వాక్యము. దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి? దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు తడుపుతుంది ఈ వాక్యం. ఇక్కడికి ఈ వాక్యము హృదయంలో ఉంచుకోవాలి.
ఆ హృదయంలో వాక్యం ఉంచుకున్నావు అనుకో, నువ్వు ధన్యుడు అవుతావు. చూడండి ఒక మాట, అదే 119వ కీర్తన 25 వచ్చిన చదువమ్మ. 119వ కీర్తన 25 వచ్చిన 25 వచ్చిన. నా ప్రాణము మట్టిని హత్తుకొను చున్నది. ఇప్పుడు దావీదన్న మాట ఇది. రెండో మాట అంటే, నీ ఎదుటకి పాపం చేయకుండా నీ వాక్యం హృదయంలో ఉంచుకుంటా అన్నాడు. రెండో మాట అంటాడు, అయ్యా నా ప్రాణం మట్టిని అతుక్కుపోతుంది, నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికించాలి. మట్టిని అతుక్కుపోవటం అంటే, మట్టి అంటే భూమి. భూమి మీద ఉన్నంత ఏంటి? భూమి మీద ఉన్నదంతా అంటే భూమి అనగా లోకం. ఈ లోకంలో ఉన్నంత ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవుడం. అంటే ఇప్పుడు భూమికి ఏముందంటే అయస్కాంతం ఉంది. ఇనుము అయస్కాంతం ఎట్లా లాక్కునిద్దో, లేకపోతే అయస్కాంతం ఇనుము ఎట్లా అవుతుందో, అలాగే భూమికి అయస్కాంతం ఉంది. కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి నువ్వు వేసినా అది కిందకు వచ్చి తిరిగి పైన ఆగదు. ఎందుకంటే భూమికి ఏముంది? ఆకర్షణ ఉంది. అలాగే మట్టి అతుక్కుపోవటం అంటే మనం ఈ లోకసమైన ఆకర్షణలో అతుక్కుపోతున్నాం. అతుక్కుపోవట్లా సర్కస్ వడితే ఆడిని అతుక్కుపోతాం, డ్యాన్స్ వడితే ఆడిని అతుక్కుపోతాం. ఏమ్మా, రకరకాలు వస్తుంటే వాటిని అతుక్కుపోతున్నాం మనం. అంటే కన్నార్పుండి వాటి వైపు చూస్తాం. అందుకే దావీదు అంటున్నాడు, రెండో మాట అంటున్నాడు, అయ్యా నా ప్రాణం ఇక మట్టిని అతుక్కోకుండా ఈ వాక్యం ద్వారా నన్ను బ్రతికించు. మట్టిని అతుక్కుపోయినకో అట్టాగి వెళ్ళిపోతాం మట్టిలోకి. కానీ మట్టి అనేది ఆకర్షణ అన్నమాట. ఈ లోకసమైన ఆకర్షణ మనకొద్దు. సోదరు చెప్పండి, ఈ లోక సంబంధం ఆకర్షణ అంటే 3 నాళ్ల ముచ్చట. 3 నాళ్ల ముచ్చట, మురిగిపోయే దేహము. ఒక రాత్రి ప్రాణం పోయిందనుకో, తెల్లారిపాటికే ఏం పెట్టాలి? ఐస్లో పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ బాడీని ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు 3 రోజులు ఉంటుంది, తర్వాత తీసేస్తాం. ఆ బాడీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనుకో, ఏమైపోయింది? తెల్లారిపాటికి వాసన వచ్చేస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3 నాళ్ల ముచ్చట. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యముతో నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట అంటాడు, ఇదే 119వ కీర్తన 35 వచ్చిన చూడమ్మా. 35 వచ్చిన, నీవిచ్చిన వాక్యం 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును ఎప్పుడు పుట్టింది? వాక్యం మనలో ఉంటే భయం కలిగింది. వాక్యం మనలో లేకపోతే భయం ఉండదు. నిజా అబద్ధం ఆడుతున్న భయం ఉండదు, న్యాయం చేయడానికి భయం ఉండదు, విచ్చలవిడిగా మాట్లాడని భయం ఉండదు. ఎట్ట పెడితే అట్ట వెళ్ళిపోతాం, విస్తారం మాట్లాడతాం. తర్వాత అంటారు మాస్టర్ గారు, అయ్యా ఓర్చుకున్నాను కానీ ఓర్చుకోలేక విస్తారంగా మనం చెడిపోయేటట్టుగా తిట్టేసాను. అయ్యా క్షమించయ్యా. నేనేం క్షమిస్తాను? నేను నీలాంటి మానవుడినేగా, నేనేమన్నా దేవుడు కాదుగా, మానవు. ఎందుకంటే దేవునికి మానవులకు మధ్య ఆయన ఒక రాయిబారిగా పెట్టాడు నన్ను. ఈ భూమి మీద కొన్ని ఆత్మలకు నువ్వు నా మాటలు చెప్పమని నన్ను రాయిబారిగా పెట్టాడు. ఇక నువ్వు ఏ పని చేయొద్దు, నా పని చేయి, నేను పోషిస్తా. కనుక నువ్వు భూమి మీద ఉన్న ప్రజలకు నా మాటలు చెప్పు, వాళ్ళు నీకేం చెబుతారో ఆ మాటలు ఎత్తుకొచ్చి నాకు చెప్పు అని నన్ను మధ్యవర్తిగా రాయిబారిగా పెట్టాడు. ఈ మాట పౌలు అంటాడు, నేను భూమి మీద ఉన్న మీకును పరలోకమున్న దేవునికి రాయిబారిగా నన్ను దేవుడు నియమించానంటాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన నన్ను నియమించగలక నేను చెబుతున్నా అంతవరకు. ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకించుకోవాలి. వాక్యం మనిషిలో ఉందనుకో, మనుషులు దగ్గరికి వెళ్ళినప్పుడు భయం పుడుతుంది. పెద్దోళ్ళు అంటారు, మనుషులందరిలో ఉన్నప్పుడు అంటే నోరు కాసుకోవాలి. అంటే త్వరపడి ఎవరిని మాట్లాడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. మనుషులు నోరు కాసుకో. చెప్పలేనప్పుడు హృదయాన్ని కాసుకో. హృదయము ఎవరు లేకపోతే హృదయం చూసావా అనేక సలహాలు వెళ్ళిపోయి, ఆలోచనకి వెళ్ళిపోయి
నేను స్తోత్రం. ఎవరు లేనప్పుడు హృదయం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అనేక స్థలాలకు వెళ్ళిపోయింది మనసు. అందుకని ఎవరు లేనప్పుడు హృదయాన్ని కాసుకోవాలి, అందరు ఉన్నప్పుడు నోరు కాసుకోవాలి. అందుకే నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు కాపాడబడను. వాటిని కాపాడుకోలేకపోయినప్పుడు అవి తంగేటి నిప్పులతో అతని నోరును నాలుగును కాల్చివేయను అని వాక్యం. అందుకని మనము మూడో మాట ఏంటంటే ఈ నీరునిగా వాక్యము. ఈ వాక్యము మనలో ఉంచుకుంటే ఇప్పుడు మనం మట్టిలో అంటే ఆకర్షణ, మనకి లోక సంబంధమైన ఆకర్షణ మీద ఉండదు. స్వతంత్రం చెప్పండి. లోక సంబంధమైన ఆకర్షణ మీద మనకు ఉండదు. మూడవది చెప్పండి, మనుషుల్లో మనకేం పుట్టిందంట? భయము పుట్టించును. స్వతంత్రం చెప్పండి. భయము పుట్టించును. ఏది భయం పుట్టించింది? వాక్యమే. వాక్యమనగా దేవుడు. అమ్మో పనిచేసి దేవుడు బతిని ఒకవేళ నా శాపం నా బిడ్డల మీదకి వచ్చింది, నా కుటుంబం మీదకి వచ్చిందేమని భయపడతాడు. అందుకే వాక్యము అబ్రహాం దగ్గర ఉంది. అబ్రహాం దగ్గరికి ఆదికాండం 10వ అధ్యాయానికి వచ్చేసరికి వాక్యము అబ్రహాము యొద్దకు దర్శన రీతిగా వచ్చెను అని ఉంది. ఆదికాండం 10వ అధ్యాయం. ఆ వచ్చిన వాక్యం అంట అతనితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు, నిజమే నాకు అన్ని ఇచ్చావు కానీ నన్ను సంతానం చేసావు కదా, కనుక అయ్యా సంతానం వాడిని అయ్యాను కనుక నా ఇంటికి ఆస్తికి దాసుడు పెద్దోడు ఉన్నాడు, జీతగాడు ఉన్నాడు, పెద్ద దాసుడు. అతని పేరు ఎలియాజరు. అతను నా ఇంటికి వాసుడు చేయి స్వాల అన్నట్టు చేస్తాను. ఎందుకు నీకు ఈ సందేహం వచ్చింది? రా బయటికి అన్నాడు దేవుడు. వెంటనే బయటకు వచ్చాడు, గుడాల నుంచి బయటకు వచ్చాడు. వచ్చినాక చూడు పైన చూడు అన్నాడు. ఆకాశం చూశాడు. ఏ కనపడుతుంది? లక్షలు కనపడుతుంది. లెక్కి నువ్వు ఎంత చేతన అయితే ఎన్ని రోజులు లెక్కతో లెక్కై ఈ సంతానం అలా చేస్తాను. వాక్యం వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని మాట నమ్మెను. అది అతని నీతిగా మనం నమ్మాలి. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో మాట. దేవుడు మనతో మాట్లాడు. ఆ మాట మనం నమ్మితే అది మనకు నీతి. నీతిమంతుడు ఎన్నడూ ఆకలి. రెండవది, నీతిమంతుని నోరు ప్రశస్తమైన ఎండి వంటిదంట. మూడవది, నీతిమంతుని నోరు జీవపు ఓట. జీవపు ఓట అంటే బతికించే ఓట, చెడగొట్టే ఓట కాదు, జీవపు. నాలుగవది, నీతిమంతుని నోరు మరణం నుండి, శ్రమ నుండి తప్పిస్తాడు. ఐదవది, నీతిమంతుడు నోరు సిగురాకోలి వర్తిస్తాడు. నీతిమంతుడు ఉపద్రవంతో ఆస్తి అక్కర్రాదు కానీ నీతి మరణం నుండి రక్షించు. 7 పాయింట్లు. కనుక ఎందుకంటే వాక్యం మనలో ఉండాలి. అదే నీతి. సోదరు చెప్పండి, అదే నీతి. అందుకే భక్తుడు పాడాడు యేసన్న గారు, నీతి మంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతి మంతునిగా నన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నిన్ను స్తుతించకుండా నీతిమంతులుగా చేశాడు కనుక
అబ్రహాములో ఏముందంటే ఇప్పుడు వాక్యము ఉన్నది. వాక్యం ఉంది కనుక దేవుడి కట్ట భయపడ్డాడంట. 22:7 పుస్తకం అంటాడు, అబ్రహామా అబ్రహాము ఆగు, నీవు ఒక కుమారుడిని బలి ఇవ్వటానికి నీవు నా వద్దకు ఏం చేసావంట? నేను తిరగలేదు. నువ్వు ఒక్కడవే ఎందుకు లేదంటే నువ్వు దేవునికి భయపడేవాడవు. చాలు, నువ్వు దేవుని భయపడేవాడు. అందుకని దేవుని వాక్యం మనలో ఉంటే మనుషులు మనము భయపడతాం. సోదరు చెప్పాడు, నేను 3 మాటలు చెప్తున్నాను. నీరు నదనగా నీరనగా వాక్యము. ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే మనకి ఏ పాపము. రెండోది, ఆ వాక్యం మనలో ఉంచుకుంటే మట్టికి అతుక్కోకుండా, అంటే లోకానికి ఆకర్షణకు అతుక్కోకుండా మనం బ్రతుకుతాం. మూడవది, ఆ వాక్యం మనలో ఉంటే మనం దేవునికి భయపడతాము. స్వతం చెప్పండి, దేవునికి భయపడతాము. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఏం చేస్తుంది అంటే వాక్యం నెమ్మది కలిగించింది. వాక్యం ఇప్పుడు నెమ్మది కలిగించింది. నీ ఇంట్లో అప్పులు వాక్యం నీళ్ళుంటే ఆ వాక్యం న్యాయిస్తే నెమ్మది కలిగింది. అప్పులు ఉన్నా సరే నేను నమ్ముకున్న తండ్రి ఉన్నాడు తీరుస్తాను అని నెమ్మదిగా ఉంటాను. అదే వాక్యం ఎందుకో ఏమవుతాడు, టెన్షన్ పడిపోతాడు. అమ్మో వాడు రేపు పొద్దున్న ఏం చేస్తాడు, లేకపోతే నా ఇంటికి వచ్చి ఎలా వేస్తాడేమో, నా పిల్లల్ని ఏమన్నా పడతాడేమో, లేకపోతే నన్ను ఏడని చూసి చంపేస్తాడేమో. టెన్షన్ పడిపోయి నిద్రపడ్డా. వాక్యం మనం బ్రతికిస్తుంది, మన బాధల్లో నెమ్మదిస్తుంది. వాక్యం మనలో ఉంటే నీ ఇంట్లో రోగాలు ఉన్నాయి, మన ఇంట్లో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, క్యాన్సర్ జబ్బు ఉన్నా, ఎయిడ్స్ రోగం ఉన్నా, అయ్యా ఇంకా 4 రోజులకు 5 రోజులు చచ్చిపోతాం అన్నా, వాక్యం మనలో ఉంటే నెమ్మదిగానే బతాం. నెమ్మదిగానే బతాం లేదా? వాక్యం మనలో ఎప్పుడో చచ్చిపోతాం కదా ప్రత్యేక. అందుకే పౌలు గారికి ఉన్న వ్యాధి ఏంటంటే షుగర్ జబ్బు. అపొస్తలుడైన పౌలు గారికి షుగర్ జబ్బు అంటే చరిత్రలో చెప్తున్న మాట. అందుకే అన్నాడు, అయ్యా ఈ ముళ్ళు నాకు ఎందుకు పెట్టాడంటే దేవుడు అంటాడు, 3 సార్లు అడిగాడు దేవుడు. అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు, నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. షుగర్ జబ్బు ఎవరికి ఉందంటే అపొస్తలుడైన పౌలు గారికి ఉంది. ఆ షుగర్ జబ్బుతోనే దేవుని సువార్త బోధిస్తూ ఉన్నాడు. అంటాడు, బ్రతుకుటనైనా క్రీస్తే, సావైతే నాకు లాభము అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, సావైతే మనకు లాభం. ఇంకేంటి మనకు కావాల్సింది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభము. నా ప్రభువా యేసయ్యా, నా ప్రభువా యేసయ్యా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభము. ఏం లాభం అంట? అందుకే భక్తుని దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలు నాకు ఇదే మది. ఎవరిలో వాక్యం ఉందో వాళ్ళు నెమ్మదిగా ఉంటారండి. నీ మీద కొడతానికి వచ్చిన, నిన్ను ఏం చెప్పని నీ మీద నిందలేసిన, నిన్ను అవమానపరిచిన, వాక్యం నీళ్ళుంటే దేవుడే చూసుకుంటాడు. వాక్యం నీళ్ళు లేకపోతే అది నన్నంతల మాట. ఎప్పుడు తెల్లారితో దాని దగ్గరికి వెళ్తే అది చుట్టు పట్టుకుని దాన్ని ఎవరు తెలుస్తా అంటారు. అమ్మా అంటే అన్నారులే అమ్మ, పని ఎందుకు ఊరుకోవాలి పాస్ గారు, నన్ను ఎందుకు అనాలి?
మట్టా నువ్వు చేయలేదు, నువ్వేం అనలేదు కదా, నువ్వేం చేయలేదు కదా, చెప్పని నీ మీద నిందేశాను అనుకో, నిందేస్తే ఆ నింద ఆడ మీదకి వెళ్ళింది. నువ్వెందుకమ్మా అంటే నేనంటే కాదు భాష గారు, అడగాల్సిందే, నా పగ తీర్చుకోవాల్సిందే అంట. అంటే అప్పుడు నీలో ఏం లేదు, అది వాక్యం నీలో ఉంటే నువ్వు పగ తీర్చుకోవు. పగ తీర్చుకునే పని ఎవరిదంటే దేవుని. యేసయ్య అన్నాడు, పగ తీర్చుకోవడం నా వంతు, నువ్వు తీర్పు తీర్చుకో. మనమే తెచ్చుకుంటాం పగ. అందుకని వాక్యం మన బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది. ఎవరిలో వాక్యం ఉంటుందో, చాలా అర్థమవుతుందా మీకు వాక్యం? అయ్యా అర్థమవుతుందమ్మా? వాక్యం మనలో ఉంటే పగ తీర్చుకో, వాక్యం మనల్ని నెమ్మదిపరుస్తుంది. అందుకే భక్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణంగా వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం ఏం చేస్తుందయ్యా? మా ఏం చేస్తుంది? వాక్యం బ్రతికిస్తుంది. నీలో వాక్యం ఉంటే నెమ్మది ఉంటుంది. నీలో వాక్యం లేకపోతే నువ్వు టెన్షన్ పడిపోతావు. నీ పగ తెలుసుకున్న దాకా కూడా నువ్వు నిద్ర. వాళ్ళు ఏమో లేదంట, వాక్యం లేని వాళ్ళే తప్పు చేస్తారు, వాక్యం ఉన్నవాళ్ళు తప్పు చెయ్యరు. ఏం చెప్పినప్పటికీ 5వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 119వ కీర్తన 130 వచ్చింది. అదే 119వ కీర్తన 130. నీ వాక్యములు నీ వాక్యము వెల్లడి అగుటుతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి. ఇప్పుడు మనకి ఆయన వాక్యం వెలువడుతుంది అంటే ప్రకటించబడుతుంది. ఆయన వాక్యం మనకి వినపడుతుంది. వెలువడటం అంటే వినపడుతుంది కనుక ఇప్పుడు తెలివి లేని వారికి అదంటే ఏంటంటే వాక్యము తెలివినిస్తుంది. స్వతంత్రం చెప్పాలి. ఒకప్పుడు మనకు తెలివి లేదు అంటే మనల్ని ఏ తెలివితేటలు ఉన్నాయో అది తెలివితేటలు ఉన్నాయి. నిజమైన తెలివితేటలు లేవు. తెలివితేటలు ఎప్పుడు వచ్చినంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనము ప్రకటించబడుతుందో, ఆ వాక్యం మనం ఎప్పుడైతే విన్నామో ఆ వాక్యం మనకు ఇప్పుడు తెలివిని కలగజేసింది. ఇది మంచి, ఇది చెడు అని తెలివి కలగజేసింది వాక్యం. అంత మునుపు మనకు వాక్యము తెలియదు. నీ వాక్యం ఎల్లడవుతుంటే అంటే నీ వాక్యం వినపడుతుండగానే అది వెలుగు కలిగేది. నేను బాగా త్రాగుతున్నాను, బ్యాక్వర్డ్ స్థాయికి వస్తా ఉన్నాను, బాగా తూరుకుంటూ వస్తున్నాను, మైకులు వినపడుతుంది వాక్యం. సహోదరుడా, కుక్క తన వాంతి తిరిగినట్టుగా, కడబడ్డ పంది మల్ల ప్రజలు దొరినట్టుగా నువ్వెంతకాలము సహోదరుడా తాగనట్టున్నావు, తాగుతున్నావు. కుక్కవే కదా నీవు. కుక్క కక్కింది వల్ల తింటుంది కదా, నువ్వు కూడా తాగనంటున్నావు, తాగుతున్నావు. వీళ్ళు కాలనంటున్నావు, కాలుతున్నావు. సినిమాలు చూడనంటున్నావు, సినిమాలు చూస్తున్నావు. పాపం చేయనంటున్నావు, మళ్ళా చేస్తున్నావు. నీ బ్రతుకు కుక్కలాగా. దేవుడు నిన్ను మనిషిగా, శ్రేష్టమైన మనిషిగా చేశాడు, కానీ కుక్కలాగా నేను చేయలేదు కదా. మరి కుక్కలాగా పోతున్నావు ఎందుకని? వాక్యం వినపడుతున్నాయి మైకులో. నాకు ఆ వాక్యం వినేదానికి తాగి నాకు దిగిపోయింది. అంత తూలుకుంటూ వచ్చాడు, తాగుడు అంత దిగిపోయి వెంటనే జేబులో ఉన్న బీళ్ళని కూడా గుప్పుడుతో నలిపేసి పారేసేసి. వాక్యం నాకు తెలివినిచ్చింది. వాక్యం నాకు తెలివినిచ్చింది. ఇక మళ్ళా వారి జోలికి పాలేదు. దేవుని స్తోత్రంలో క్రమంగా మార్చుకుని అప్పుడు మళ్ళా తర్వాత బాప్తిస్మం పొంది దేవుని బిడ్డగా హల్లెలూయా
వాక్యము తెలియలేని వారికి వాక్యం ఎనడవుతుందని నీకు వెలుగులుతుంది, లెమ్ము తేజల్లో నీకు వెలుగు వచ్చి ఉన్నది అంట. మనం ఎప్పుడైతే వాక్యం వింటున్నామో ఆ వాక్యాన్ని లో నువ్వు వెలుగు కలిగి ఉంటే, ఆ వాక్యం వింటే అది తెలివి లేని వాళ్ళకి ఏంటిదంట, తెలివినిస్తుంది. దాన్ని అంటారు, అయ్యారు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చదివారా, ట్రైనింగ్ పొందారు, లేకపోతే అక్కడ తరగతి పొందారా, ఎంత చదువుకున్నావని అంటారు. నేను అంటాను, అయ్యా నేను రిక్షా దొరికి బతికినవాడిని, నాకు ఏం తెలియదు అయ్యా, దేవుడు పిలిస్తే వచ్చానయ్యా. ఆశ్చర్యపోతారు, దేవుడికే మహిమ. మరి నిజంగా ఏమి లేనివాడిని, తెలివి లేనివాడిని. మరి తెలివి, ఈ జ్ఞానం ఎక్కడుందంటే దేవుని యొక్క ఉన్నది. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపద ఎంత క్లుప్తమై ఉన్నట్టు దాచించాడు. ఎన్ని కాలంటే ఎత్తాడంట ఆయన, నీకు ఎన్ని కాలంటే ఇస్తాడు. ఒక అతను నన్ను నా మీద నిందేశాడు, ఒక అతను నా మీద నిందేశాడు. ఆ నిందేసిన వ్యక్తి మళ్ళీ అంటున్నాడు, నాళ్ళకి నేను నిందేసితే నేనేం అడగల, అతను ఎందుకు అడగాలి, తెలియదు కదా, నీ చేయనప్పుడు ఆ నింద నాకెందుకు, ఆయన చూసుకున్నాడు, వదిలిపెట్టేసి. కొన్నాళ్ళకి ఆయన అంటున్నాడు, ఫలానా విశ్వాసాలు ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు, కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఆ నోడుతాను చూసారా, ఏ నోటితో మనం నిందేశారో ఆ నోటితో దేవుడు గొప్ప మాట పలికిస్తాడు. మనము ఎవరు నిందలేసినా కూడా మనము నిందలు భయపడద్దు, అవి మనం తీర్చుకోవద్దు. అవి తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు కదా. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుడు కదా, వాక్యం వెలువడగానే అది నీకు వెలుగు కలుగును. ఆ వెలుగు నీకు వేసినట్ట తెలివి లేని వారికి తెలివిని కలిగించును. 6వ మాట చూడండి, 119వ కీర్తన 133 వచ్చిన 6వ మాట. అమ్మా, నీ వాక్యము నా అడుగులు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును. ఏ పాపమును, దేవుని స్తోత్ర, ఆయన అడుగులు స్థిరపరిస్తే పాపం మనలో యావు. ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులు ఏది ఎక్కువ వెళ్తుందంటే పాపం. ఏమవుతుందంటే జోసఫ్ గారు, పాపం వెళ్తుంది. ఇక్కడ భక్తులు అంటాడు, నీ వాక్యం ద్వారా నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలకుండగా నేను నన్ను ఏలండి అయ్యా. స్తోత్రం చెప్పండి. వాక్యం ఎంత మాధుర్యం అండి, అంత ఋషి, అంత నన్ను ఏ పాపం ఏలకూడదయ్యా, అడుగులు స్థిరపరచు. అంటే నా జీవితాన్ని, నా ప్రవర్తన, నా బుద్ధిని స్థిరపరచు. స్థిరం ఉండాలి మనకి, స్థిరపరిచే బుద్ధి ఉండాలి, స్థిరమైన జ్ఞానం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే 40వ కీర్తనలో దావీదు అంటాడు, నేను యెహోవా కొరకు, 40వ కీర్తన అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను అని అంటాడు. జీటగల దొంగ ఊగుల నుంచి నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుట్ల నుండి, చీడగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఎవరు స్థిరపరిచారు? దేవుడు. అందుకంటాడు, నీ వాక్యము నా అడుగులు స్థిరపరచు. నాలో ఏ పాపము ఏలబాటు. స్తోత్రం చెప్పండి. ఏ పాపం నన్ను ఏలబాటు. అడుగులు స్థిరపరిచి నాశనకరమైన గుంట్లో ఉన్నాను. ఒకప్పుడు జీవకాల తమ్ములు ఉన్నాను. నన్ను పైకి లేపేవయ్యా, నన్ను నిలబెట్టావు, బండ మీద నిలబెట్టిన అడుగులు స్థిరపరిచావు. ఎందుకు స్థిరపరిచావంటే సహనంతో కనిపెట్టుకున్నాను. అడుగులు స్థిరపరిచి దేవుడు నా బుద్ధి స్థిరపరచాలన్నా, నా ప్రవర్తన స్థిరపరచాలన్నా, నా జీవితం స్థిరపరచాలన్నా మనం ఈ వాక్యం కూడా కనిపెట్టుకున్నాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కానీ ఆ వాక్యాన్ని, ఆ దేవుని కూడా మన సహనంతో ఉంటే మన బ్రతుకులు స్థిరపరచును గాక. మన బ్రతుకులు స్థిరపరుస్తాడు ఆయన.
మన జీవితాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. ఈనాడు స్థిరము లేని ఒక జీవిస్తున్నాం, మనం స్థిరము లేదు, నిలబెట్టలేకపోతున్నాం, అడుగులు స్థిరపడలేదు. ఎందుకంటే ఆయన వరకు నువ్వు నేను సహనంతో ఉంటే మన అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తని కన్న పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తని కన్న పైన నన్ను నిలిపితివి. అందుకయ్యా నీ వాక్యం ద్వారా నా అడుగులు స్థిరపరచయ్యా. ఏ పాపం నన్ను ఏ పాపం ఏలనీయకుండా అలాగే దేవుడు అంటే యేసు ప్రభువు ఒక్కడే ఏ పాపం లేని వాడు. ఆ పాపం లేని పావనామూర్తి ఆయన అడిగితే మనలో పాపం ఏలకుండా ఆయన్ని మనం ఏళ్ళు కాక. మరి ఆయన ఏలమని అడుగుతున్నావా? కోడలు అత్తని వెళ్తుంది, కోడలు లోపల పూర్వకాలంలో అత్త కోడలు లేదు, ఇప్పుడు కోడలు అత్తని వెళ్తుంది. ఆనాడు అత్త కోడలు లేదండి, అత్త కోడలు లేదు, కూర్చుని మంచం మీద కూర్చొని చేతురావే అంటే ఎత్తుకొచ్చేది. ఇప్పుడు కోడలకి ఎత్తుకొచ్చి పెట్టాలా? వెళ్తున్నారు వెళ్తారుగా. రకరకాల ఏలుబళ్ళు ఉన్నాయి, ఏలుబడితో మరోసారి చెబుతాలే, ఏలుబళ్ళు ఉన్నాయి. ఇంకా పాపం ఏలబడుతున్నాడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ నది ఏ నది అంటే పీషోన్ నది. సోదరు చెప్పండి. నేను ఇప్పుడు 6 విషయాలు చెప్పాను, గుర్తున్నాయి మీకు? ఏంటి? మొట్టమొదటిది చెప్పాలి, ఉంచుకుంటాను ఒకటి. రెండవది, నా ప్రాణం మట్టినెత్తుకుంది కనుక నీ వాక్యదాన్ని బ్రతికించు. మూడవది, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి మనుషుల్లో భయం పుట్టిస్తుందయ్యా. మూడవది. నాలుగవది, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నెమ్మదిస్తుంది. ఐదవది, నీ వాక్యము నీ వాక్యం ఏముందంటే అక్కడ నీ వాక్యము వెలువడగానే వెలుకొలుతుంది, అది తెలియలేని వారికి తెలివినిస్తుంది. ఆరవది, వాక్యం ఏంటంట? అడుగులు స్థిరపరిచి నన్ను పాపము ఏలకుండా చేస్తాం. ఎవరి వాక్యం అంటే యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనం ఉంది. ముగిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడంతా ఉండెను, వాక్యమే అది. ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యం ఇప్పుడు ఎక్కడ పుట్టింది? ఇది ఏదైనా తోటలో నది పుట్టింది. ఆ నది పుట్టేది 4 శాఖలు ఆయను. 4 శాఖలో మొట్టమొదటి నది పేరుందంటే పీషోను. పీషోన్ అనే మాటకు అర్థం ఏంటంటే ధారాళంగా ప్రవహించున్నది. ఇది ఎక్కడ ప్రవహిస్తుందంటే అవిలా దేశం మీద ప్రవహిస్తుంది. ప్రభు చిత్తం అయితే అవిలా దేశం అంటే ఏంటో దాని విషయాన్ని రేపు నేర్చుకుందాం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు వాక్యం అందరూ రేపు ఆదివారం వస్తే చక్కగా మిగిలింది తింటారు.
ఈ వాక్యం ఎన్నాళ్ళు పెడితే అన్నాళ్ళు చెబుతారు. పూర్తి అవ్వాలి, సబ్జెక్టు పూర్తి అవ్వాలంటే వాక్యం మీరు వినాలి. మీరు ఎట్లా ఉంటే లైవ్లో వెళ్ళిపోతుంది వాక్యం, లైవ్లో వెళ్ళిపోయింది, అనేక స్థానాలకు వెళ్ళిపోయింది అనమాట వాక్యం. ఇక్కడ మీరు కొద్దిమంది అంటున్నారు. ఈనాడు ఆ వాక్యం ఎలుపు ఆ బిడ్డకు ఆ జ్ఞానం ఎట్టిచ్చాడు. మరి ఎలీషా బాబుగా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం బట్టి కుమారుడు నెట్ కొన్నాడు, కొన్ని వేల రూపాయలు పెట్టి. నెట్ ఉంటే లేదనమాట, ప్రపంచానికి వెళ్ళాలంటే నెట్ ఉండాలి. నెట్ లేకపోతే వెళ్దగా వాక్యం. కుమారుడు కొన్ని వేల రూపాయలు పెట్టి నెట్ కొన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఈ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు లైవ్లోకి వెళ్ళిపోతుంది, యూట్యూబ్లోకి, ఫేస్బుక్లోకి, అంట్లో వాట్సాప్లో కూడా పెడుతున్నాడు. ఎంతోమంది వాక్యం వింటున్నారు. ఇక్కడ మనోళ్ళు ఎట్లా ఎంతోమంది వింటున్నారు వాక్యం. మరి ఇది దేవుడిచ్చిన, ఆయనకి ఇచ్చిన తలాంతు వరం, ఆద్య గిఫ్ట్ అనమాట. ఆ పిల్లోడి ద్వారా వెళ్తుంది. ఆయన తీస్తున్నాడు 20,000 రూపాయల ఫోన్. ఆ ఫోన్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ వెళ్తాను. మరి దాన్ని ఈ రాత్రంతా నెట్ వర్క్ చేసేది అనమాట. నెట్ వర్క్ చేస్తే ఈ రాత్రి అంతే 2 గంటలు 3 గంటలు అయిపోయింది. తెల్లారిపాటికే అందరి ఫోన్లోకి వెళ్ళిపోతారు. ప్రపంచంలో అందరికీ ఎవరు తెలుసు. హల్లెలూయా. ప్రియమైన ఎందుకు చెప్తున్నా వాక్యం ధారాళంగా ప్రవహిస్తుంది. అనేక మంది భక్తులు వాక్యం టీవీల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా ధారాళంగా ప్రవహిస్తున్న వాక్యాన్ని మనం వింటే మన అడుగులు స్థిరపరచును గాక. మనలో పాప మేలకొండగా ఆ పరమ తండ్రి మన పాపలను మోసలేడు కనుక మన పాపం మనం మాత్రం పాట పాడతాం. ఏ పాప మెరుగని యో పావనమూర్తి ఓలి మాత్రం నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు మరి పాపం కొరకు ఆయన మన పాపాలని కుదరని చచ్చిపోయాడు. అది మళ్ళా మనలో పాపం జాలకూడదు అంటే దానికి దేవుడు మనకి తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు కనుక పాపం మనం ఏలకుండా ఆయన వాక్యం ద్వారా మనం బ్రతుకులు స్థిరపరచుకుంటాం. అడుగులు స్థిరపడటం అంటే బ్రతుకు స్థిరపరచుకుంటాం. ఇప్పుడు జోసెఫ్ అన్న గారు ఎక్కడి నుంచి వచ్చాడు? నిజామాబాద్ నుంచి వచ్చాడు. ఆయన వచ్చి ఎక్కడ స్థిరపడ్డాడు చెప్పాలి. అది స్థిరపడటం. ఆయన ఇప్పుడు ఆయన చచ్చిపోయేదాకా ఇక్కడే స్థిరపడ్డాడు కనుక ఇదే ఈ ఊరు కాదని మళ్ళీ ఇంకో ఊరు, ఆ ఊరు కాదని ఇంకో ఊరు, ఆ ఊరు కాదని ఇంకో ఊరు, అట్లా తిరిగేవనుకో ఎక్కడికి వెళ్ళి స్థిరత్వం ఉండదా? ఉండదు. స్థిరత్వం ఉండదు. ఎవరో ఎక్కడో ఎక్కడ వెళ్ళిపోవాలని తెలియదు. కానీ స్థిరం అంటే అర్థం కాదు చెబుతున్నాను, వేరే ఉద్దేశం అర్థం కాదు. ప్రసాద్ అంతే. ప్రసాద్ ఇవ్వడు కాదు. ప్రసాద్ కూడా ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చాడు. అంతేనయ్యా, తమిళనాడు నుంచి వచ్చాడు. ఇక్కడ స్థిరపడిపోయాడు. మన జీవితాలు మనం ఇక్కడ స్థిరపరచుకుంటున్నామే. మరి వాక్యం ద్వారా మనం స్థిరపరచుకుంటే స్థిరమైన పరలోకం యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ సావాసము సహాయం ఇప్పుడు అందరికీ సకల పరిస్థితులు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుని ఆయన రాకడ వరకు మనం భూలోకంలో జీవించే వరకు మన జీవితాన్ని దేవుడే స్థిరపరిచి బలపరిచి ఆయన రాకడలు ఎత్తబడే గుంపులు ఉండటానికి ఆ నిత్యత్వంలో జీవిస్తానికి పరిశుద్ధాత్మదేవుడు అందరూ సహాయం చేయుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే చేయి, ప్రభు శివ రక్తమే చేయి, ప్రవేశయ్య నామం సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలయ్యా. వాళ్ళమ్మ వెలివేయబడెను సోపును సొమ్ము రాసిన వాడై, సోపును సొమ్ము రాసిన వాడై ఆకాను మర నించెగదా, ఆకాను మర నించెగదా. ఏదేనులో ఆకాములా
చెరుకులోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. దేవుని మాటలు ఎవరు మీరిన మానవా. తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ నిజం, తెలుసుకో ఈ నిజం, నేర్చుకో ఈ నిజం. ఏదేనులో ఆదామునా చెరుకులోని ఆకానులా దేవుని మాటలు ఎవరు మీరిన ఫలితము ఒకటే మానవా. హల్లెలూయా. ఏది మా అంటే ఆజ్ఞ. ఇప్పుడు మనం ఎన్నో ఆజ్ఞలు మీరేసాం, ఎన్నో సంవత్సరాలు పోగొట్టుకున్నాం, ఎన్నో పునరుద్ధాన ఆధారాలు పోగొట్టుకున్నాం, ఎన్నో శనివారాలు పోగొట్టుకున్నాం. మరి ఆయన ఆజ్ఞ మీరినట్టే కదా. ఇప్పుడు దీనికి ఎత్తిన మనము పశ్చాత్తాపడు. దావీదు అదే పశ్చాత్తాపడు అంటాడు, అయ్యా నీ ఎదుటికి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటానయ్యా.